హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమారెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. ఈ రోజు వచ్చేసి కొబ్బరి లడ్డు చూపిద్దాం అనుకుంటున్నాను. పచ్చి కొబ్బరి మనం దేవుడికి అప్పుడు కొట్టినప్పుడు అవన్నీ వేస్ట్గా ఉంటాయి కదా, బెల్లం వేసి చేస్తే పిల్లలకి ఐరన్ మంచిది, స్నాక్స్గా తింటారు. సాయంత్రం వచ్చి చేసి చూపిద్దాం అనుకున్నాను. దానికి కావాల్సినవి పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లము, 2 స్పూన్ల నెయ్యి, ఇలాచీలు షుగర్ వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఎలా చేద్దామో చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించుకొని ఈ కొబ్బరి తురుము వేసుకున్నాము 2 కప్పులు. దీంతో 2 కప్పులు వేయించుకుందాము. ఉంది కదండి, ఇటు సైడ్ వేసి పాకం ఇది కాచి ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది. వేడి చేసి పాకము వడగట్టుకుందాము. కొన్ని వాటర్ వేద్దాము ఇలా మునిగే వరకు. 2 స్పూన్ల నెయ్యి వేద్దాము. ఇది కొబ్బరి ఫ్రై చేసుకుందాము. తగ్గించుకొని తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఇది బాగా మగ్గనివ్వాలి. నెయ్యిలో కొబ్బరిని ఇలా 2 స్పూన్ల నెయ్యి వేసినాం కదా, కలుపుతూనే ఉండాలి అడగంటకుండా. ఇప్పుడు ఈ కొబ్బరి బాగా నేతిలో వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ బెల్లం పాకం కరిగించినాం కదా, ఇది టీ వడ వస్తున్న దాంతో ఈ బెల్లాన్ని ఇందులోకి వడగట్టుకోవాలి. ఇలా పాకం ఏం అవసరం లేదు, మామూలుగా బెల్లం కరిగించాలి. ఏమన్నా డస్ట్ ఉంటే పోవడానికి అంతే. ఇందులో ఇలాచి షుగర్ వేసి మిక్సీ పట్టుకున్న 1 స్పూను వేసుకుందాము. ఇలాచి పౌడర్ వేసి ఇవి బాగా తిప్పుదాము. ఇది బెల్లం పాకం కొబ్బరికి పట్టే తర్వాత బాగా చిక్కగా మనం లడ్డు చుట్టుకునేటట్టు వచ్చేదాకా కలుపుకోవాలి. ఈజీ అండి, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీనికి పాకం ఏం అవసరం లేదు. ఇది ముద్దలాగా దగ్గరకు వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి అంతే. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంకొంచెం దగ్గరికి రావాలి. మనము ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్గా ఇలా చుడితే లడ్డులాగా రావాలి. చిన్నగా రావట్లేదు, ఇంకొద్దిగా ఉండాలి, దగ్గరికి రానివ్వాలి. ఇలా దగ్గరకు వచ్చింది కదా, కొద్దిగా తీసుకొని చూద్దాము ఉండగడుతుందేమో. ఇలా ఉండలాగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది చల్లారనిచ్చి లడ్డు కట్టుకుందాము. ప్లేట్కు నెయ్యి రాసుకున్నా ఇలా కొద్దిగా తీసుకొని లడ్డును చుట్టుకుందాము. అన్నీ ఇలా చేసుకోవాలి. పిల్లలకి మంచిదండి, కొబ్బరి బెల్లం ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. పాకం అవసరం లేదు. బెల్లం కరిగించి కొబ్బరి లేచి బాగా తిప్పి దగ్గరకు వచ్చే వరకు చేసుకోవాలంతే. పూజలు చేసుకున్నప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, వేస్ట్గా. ఇలా అన్ని లడ్లు కట్టుకున్నానండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. పచ్చి కొబ్బరిలు ఉంటే దేవుడు పుట్టినప్పుడు వేస్ట్ కాకుండా ఇలా బెల్లం ఉంటే వేసి పిల్లలకి చేసి పెట్టండి. బాగుంటాయి, చాలా హెల్త్కి కూడా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.